ఐపోలవరం మండలం పాతయించడం గ్రామంలో కొంతమంది క్షత్రియులు అన్యాయంగా తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని బాధితుడు చప్పిడి వెంకటేశ్వరరావు మీడియా వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. దాడికి సంబంధించిన అంశాలపై పాతయించడం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మోర్తా రాణి మిర్యంజ్యోతితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. పాతయించరం గ్రామంలోని 160 పోలింగ్ బూతుల్లో ఓటు హక్కు వినియోగించుకుని తిరిగి వెళుతున్న సమయంలో 6 వ్యక్తులు అడ్డగించి అన్యాయంగా తనపై దాడి చేసి గాయపరిచారని, వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. నేను ఐపవర్ ఎంపీపీ రాణి మిర్యంజ్యోతి మాట్లాడుతున్నాను. మా పంచాయతీ పాతయించరం పంచాయతీ దగ్గర ఎలక్షన్ జరుగుతుండగా చప్పిడి వెంకటేశ్వర అనే వ్యక్తిని చాలా మంది రాజులు ఏకదాటిగా వచ్చి అక్కడ ఏం గొడవ జరిగిందో నాకైతే ఫస్ట్ అయితే తెలియదు, కానీ వాళ్ళందరూ వచ్చి ఒకేసారి అతన్ని చాలా దారుణంగా కాళ్ళతో తొక్కేసి చాలా చిత్రవద చేసి అతను కొట్టాలని చూశారు. మేమందరం ఎంత అడ్డెళ్ళినా సరే వాళ్ళు మిగతా వారిని అందరినీ గెంటేసి చాలా ఇబ్బంది పెట్టారు. ఇది అంతా మీరందరూ దీన్ని చూసి అతనికి చాలా గాయాలు అయ్యాయి. అంటే బయటికి రక్తం అయితే రాలేదు, కానీ చాలా దెబ్బలు తగిలేసే అతనికి రక్షణ కల్పించాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఐపోలవరం మండలం పాతయించరం గ్రామ పంచాయతీ అండి. 1:30కి రాజులు ఒరే నువ్వు టీడీపీ ఓటు వేయమని అడిగారండి. నేను ఈయనండి వైఎస్ఆర్ పార్టీ అండి, ఈయనండి అన్నానండి. ఈయన అన్నప్పటికీ నేను బూత్లో బయట ఉన్నానండి. 5:30కి ఓటు వేయడానికి వెళ్ళానండి. వెళ్ళినప్పటికీ 5:40 చిల్లరకి బయటకు వచ్చి వేరే లంచవాడికి చెప్పుల పని చేయలేదని చెప్పి 5 ఎదులంగ రాయలండల్లో పంచాయతీ, మా పంచాయతీ కాదండి, ఎదులంగ పంచాయతీ ఇవ్వాలండల్లో ముదునూరు లింగముత్రాయ అండి, జంపర్ కిరణ్ అండి, నడిబ్బులు సతీష్ రాజు అండి, అల్లూరి వెంకటేశ్వరరావు వెంకటబాబు అంటారండి, ముదునూరు రామకృష్ణముత్రాయ అండి, కృష్ణముత్రాయ అంటారండి, కృష్ణ నెక్స్ట్ గుత్తుల వెంకటబాబు అండి. ఒకరండి ప్రస్తుతానికి అలా ఉన్నారు. కింద పెట్టి తొక్కేసిన లంచవాడకి మీ అమ్మ నువ్వు ఏంటో నీ ఏ ఊరు అనేది మమ్మల్ని ఇదంతా లంచవాడక నువ్వు మా చెప్పుడు పని చేయలేని చెప్పి తొక్కేసి మొత్తం గత్తర చేశారండి. అక్కడ అందరూ తీసిన వాళ్ళందరూ వచ్చినా కాపాడారండి. నాకైతే ఆ రోజుల్లో నాకు ఫుల్ సంస్కృతి కావాలండి, నేను చంపేస్తారండి వాళ్ళు బతకనవరండి. వాళ్ళు నన్ను అయితే చాలా టార్గెట్ చేశారండి వైఎస్ఆర్ పార్టీ చేసినందుకు. లంచవాడకైనా తొక్కేశారండి. ఆ వీడియో కూడా తీశారండి అక్కడ ఉన్న నాయకులందరూ. అది చూసి మీరు నాకు వీడియో ద్వారా నాకు కొంచెం నాకు రక్షణ కావాలని కోరుకుంటున్నాను. ఓటు వేయడానికి వెళ్ళానండి. నాకు బూత్ నెంబర్ అండి 160 అండి. ఓటు వేయడానికి వెళ్ళానండి. ఓటు వేయడానికి వెళ్తే ఎవరి చెప్పుడు మంచి చేయలేదు, రారా ఇలా రారండి, నేను రానన్నానండి. వచ్చేసి గుంపు గుంది వచ్చేసి కింద పడగొడేసి తొక్కేశారండి. నాకు రక్షణ కావాలండి, నాకు రక్షణ కావాలి. వాళ్ళకి నా మీద దాడి చేసిన వాళ్ళకి శిక్ష పడాలని కోరుకుంటున్నాను.